వృషభ రాశి వారికి ఈ వారం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయంగా చెప్పచ్చు. పిల్లల ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారి సంతాన విద్యా విషయాలు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా మెడికల్కి ధనం ఖర్చు అయ్యే అవకాశం గోచరిస్తోంది. దాని ఎంత రాబడి ఉన్నప్పటికీ కూడా ఖర్చులు అదేవిధంగా గోచరిస్తోంది. వివాహాది శుభకార్యాల విషయం సంబంధించిన విషయాలు సానుకూల పడుతుంది. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు మరింతగా పెరిగే అవకాశం గోచరిస్తోంది. స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ఏదైనా సరే మనం చేయగలమనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి అనాలోచిత నిర్ణయాల వల్ల కూడా నష్టపోయే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్త వహించాలి. సప్తమాధిపతి వ్యయాధిపతి అయిన కుజుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు. ధనపరంగా మంచి అనుకూలత ఏర్పడుతుంది. భాగస్వామి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. అష్టమాధిపతి లాభాధిపతి అయిన గురువు తృతీయంలో ఉన్నారు. అనుకూలంగానే ఉంది. చతుర్థంలో రవి బుధ కేతువులు ఉన్నారు. ద్వితీయ పంచమాధిపతి బుధుడు చతుర్థ స్థానంలో ఉన్నారు. మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. దూర బంధువులతోటి విభేదాలు వచ్చే అవకాశం లేకపోలేదు. స్థిరాస్తులకు సంబంధించిన విషయవహారాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మాతృకు సంబంధించిన విషయవహారాలు అనుకూలంగా ఉంటుంది. ఎక్కువగా గొడవలకు వెళ్లకుండా సామరస్యంగా ఉండడం అనేది చెప్పదగినది. కోపతాపాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పట్టుదలతో ఏదైనా సాధించాలనుకుంటారు. కొన్ని విషయాలలో పట్టువిడుపు అనేది ఉండడం చెప్పదగింది. అన్నీ మనమే చూసుకుంటాం, అన్నీ మనమే చేస్తాం, మనం చేయకపోతే ఏది లేదు అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ మటుకు ఉండకూడదు. నూతన విద్యా అవకాశాలు, నూతన ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన విషయవహారాలు సానుకూలంగా ఉంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాత లభిస్తుంది. నూతన కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. నూతన గృహం కానీ వస్తు వాహనం కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా సంతానం సంబంధించిన విద్యా విషయాలు కూడా కొంత సానుకూలంగా లేవు కాబట్టి వారి విషయం జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు ఇది గడ్డుకాలం అని చెప్పచ్చు. చదువు మీద ఎక్కువ శ్రద్ధ వహించాలి. అదేవిధంగా దూర ప్రాంత సంబంధించిన విషయాలు కావచ్చు, టెక్నికల్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కొంత సానుకూలంగా ఉంటుంది. ఏదైనా ఒక కార్యక్రమం శ్రీకారం చూడదాం అని ఆలోచన చేస్తారు. అయితే ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు పెద్దవాళ్ళ సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళండి. భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశిలో మించిన స్త్రీలకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఏ పని ప్రారంభించినా మంచి సానుకూలతోటి ముందుకు వెళ్తారు. కష్టే ఫలినట్టుగా కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. అదేవిధంగా పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, వైద్య రంగంలో ఉన్న వారికి, ఆర్టిఫిషియల్ సినీ కళారంగంలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాతలు లభించే విధంగా గ్రహాలు గోచరిస్తుంది. పిల్లలకు మంచి సంబంధం కుదురుతుంది. అది చక్కగా వివాహం చేయాలని ఆలోచన చేస్తారు. ఏదైనా సరే వధువరుల పొంతను చూసుకుని సంబంధ బాంధవ్యం బాగుందా లేదా చూసుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్యరీత్యా ఇండైజెషన్, గ్యాస్ట్రిక్ ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అష్టమాధిపతి లాభాధిపతి గురువు తృతీయ స్థానంలో ఉన్నారు. లాభస్థానంలో శని ఉన్నారు. దశమంలో రాహు ఉన్నారు. అంత అనుకూలంగా లేదు. వృత్తిపరంగా కొన్ని మార్పులు ఉండే అవకాశం గోచరిస్తుంది. స్థానచలనం కావచ్చు, లేదా నూతన ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు. ఉన్న ఉద్యోగంలోనే ఒక ప్రమోషన్ కూడా మంచిది లేకపోలే ఉండొచ్చు. దశమంలో రాహు ఉండడం వల్ల కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగం మారే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏదైనా సరే స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీనారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయడం, కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికినప్పుడు బుధవారం కానీ శుక్రవారం వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in